హాయ్ ప్రియా. హాయ్ సంజయ్. ప్రియా, ఎప్పటి నుంచో నేను ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను. అడుగు. మీ ఇంట్లో కాస్మెటిక్స్ బాగా ఉన్నాయా? ఇంటి బయట సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నాయి. ఏ బ్యూటీ పార్లర్కైనా రెగ్యులర్గా వెళ్తూ ఉంటావా? పాల కేంద్రానికి వెళ్తాను. పోనీ మీ ఇంటికి బ్యూటీషియన్ వస్తూ ఉంటుందా? అప్పుడప్పుడు ఎలక్ట్రీషియన్ వస్తుంటాడు. ఓహో, ఫేస్ క్రీమ్స్ అని ఎక్కువ రాస్తూ ఉంటావా? లేదు, దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ రాసుకుంటాను. ఓకే ఓకే. ఏంటి, సెలూన్ షాప్ ఏమైనా పెడుతున్నావా? అబ్బే చీచి, అలానేం లేదు ప్రియా. మరేంటి క్వశ్చన్స్? ఆహా, నీకు అసలు ఇంత అందం ఎలా వచ్చిందా అని చాలా రోజుల నుంచి చిన్న డౌట్, అంతే. ఏసాడు బిస్కెట్. ఎలా వచ్చింది ప్రియా? అది నాది న్యాచురల్ బ్యూటీ సంజయ్. మరి సినిమాలో ట్రై చేయొచ్చు కదా, నీకు సూపర్ ఫ్యూచర్ ఉంటుంది. నిజంగానా? నేను అంత అందంగా ఉన్నానా? పడిపోయింది పిల్ల. అదే, మొన్న నిన్ను సైడ్ యాంగిల్ నుంచి చూశాను, అచ్చం ఇలియాన్లా కనిపించావు. అబ్బో, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి ఇలియాన్ ఎప్పుడొచ్చిందా అనుకున్నాను. ఇది కొంచెం ఓవర్ రా. ఊరుకో సంజయ్, ఎవరైనా వింటే జోక్ అనుకుంటారు. ఓహో, కొంపదీసి నువ్వు నిజం అనుకున్నావా ఏంటి? ఏంటి, ఏమన్నావు? ఏం లేదు, నువ్వు నిజం అనుకోవట్లేదేంటా అంటున్నాను. కాఫీ తాగుదామా? మార్నింగే తాగాను. టీ తాగుదామా? ఇందాకే తాగాను. పోనీ బిస్కెట్స్? ఇప్పుడే తిన్నాను. ఇప్పటిదాకా తినిపించావు కదా. తెలిసిపోయిందా? నువ్వు బిస్కెట్స్ వేస్తున్నావు అని నాకు క్లియర్ గా అర్థమైంది. ఒకటి చెప్తాను, వింటావా? బిస్కెట్స్ తినాలంటే ఆకలి వేయాలి, అదే బిస్కెట్స్ వేయాలంటే ఆర్ట్ ఉండాలి. ఓకేనా? బాయ్. అది